అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ అర్ధరాత్రి కావస్తోంది. నీలాచల్ ఎక్స్‌ప్రెస్ పట్టాల మీద పరుగులు తీస్తోంది. మహానది వంతెన మీద ధన్ అంటూ పెద్ద చప్పుడు చేస్తూ వెళ్తోంది ట్రైను. ఆ చప్పుడుకి మగత నిద్రలో ఉన్న 60 ఏళ్ల శేషాద్రి గారికి మెలకువ వచ్చింది. లేచి భార్య పడుకున్న బెర్త్ వైపు చూశారు. ఆమె అటు తిరిగి పడుకుంది. ఆమె నిద్రపోవడం లేదని అతనికి తెలుసు. బహుశా రోదిస్తూ ఉంటుంది. నీటి చలమలైన నేత్రాలతో, కల్లోలితమైన మనసుతో ఆమె కుమిలిపోతుందని తెలుసు అతనికి. బెర్త్ మీద నుంచి లేచారు ఆయన. ముడుచుకుని పడుకుని ఉన్న భార్యకి నిండుగా దుప్పటి కప్పే ప్రయత్నం చేశారు. ఆ స్పర్శకు ఆమె కదిలి ఇటువైపు తిరిగి భర్త వైపు చూసింది. ఆ మసక వెలుతురులో కూడా ఆమె చెక్కిలిపై కన్నీటి చారికలు మెరుస్తూ కనిపించాయి ఆయనకు. అతన్ని మరింత వేదనకు గురి చేశాయి ఆమె కన్నీటి మరకలు. భార్య పడుకున్న బెర్త్ చివరన చతికిల పడ్డారు. ఆమె కాసింత జరిగి అతను కూర్చోవడానికి మరింత చోటును కలుగచేసింది. అతను భార్య భుజం మీద చెయ్యి వేసి చిన్నగా తడుతూ ఓదార్చసాగారు. దాంతో ఆమెకు మరింత దుఃఖం ముంచుకు వచ్చింది. ఆమె వెక్కుతూ ఉందని శరీర కదలికల ద్వారా గ్రహించిన అతడు, ఊరుకో జానకి, ఎందుకలా అస్తమానం బాధపడతావు? ఇప్పుడు ఏమైందని? ఎవరు ఉన్నా లేకున్నా నీకు తోడుగా నేను ఉన్నాను కదా అనునయంగా అన్నారు శేషాద్రి గారు. ఆమె సర్దుకుని బెర్త్ మీద ఒక మూలగా ఒదిగి కూర్చుంది. కంపార్ట్మెంట్ అంతా నిద్రలో మునిగి ఉంది. అది కాదండి, నేనేమైనా వాళ్ళకి లోటు చేశానా? నా పెంపకంలో కానీ నా ప్రేమలో కానీ ఏదైనా వివక్షత ఉందా అండి అడిగింది వేదనగా. లేదు జానకి, అలా అనుకోకు. నీ పెంపకాన్ని కానీ నీ ప్రేమను కానీ ఎవరు అనుమానించలేరు చెప్పారు ఆయన ఓదార్పుగా. మరి ఎందుకండి వాళ్ళు అలా ప్రవర్తించారు? ఎందుకంటే ఏమి చెప్పను. డబ్బు ఇచ్చే సుఖాలు పెరిగాయి జానకి. అందరికీ డబ్బు కావాలి. కష్టపడకుండా సులువుగా డబ్బు రావాలి. దాంతో విలాసవంతంగా జీవించాలి. మనవాళ్లే కాదు జానకి, ఇంచుమించుగా ఇప్పుడు చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది. ఆర్జించిన కాలమంతా మనం దేవుళ్ళలాగా కనిపిస్తాము. సంపాదించిన మనమే అవసరార్థం ఖర్చు చేస్తే వాళ్ళకి అది అనవసరపు ఖర్చులా కనిపిస్తుంది. దుబరాగా భావిస్తారు. అప్పుడు మనం దెయ్యాల్లా గుపిస్తూ ఉంటామేమో వాళ్ళ కళ్ళకి అన్నారు ఆయన గద్గదికంగా. ఇది ఎక్కడి న్యాయం అండి? అయినా మనం ఖర్చు చేస్తున్నది మన సంపాదనే కదా. దుబరా ఎలా అవుతుందండి? అది కూడా పుణ్యకార్యాల కోసమే కదా అడిగింది ఆమె. అవుననుకో, నువ్వు ప్రయోజనం అనుకున్నది వాళ్ళకి అప్రయోజనంగా అనిపించవచ్చు. సంపాదన మనమే కావచ్చు, కానీ దానికి హక్కుదారులు వారేనని వారి ధీమా. అల్పులు, స్వార్థపరులు మాట తోలారు. చిన్నగా నిట్టూర్చాడు ఆయన. వాళ్ళు అదే మీ తమ్ముళ్ళు ఎంత పని చేశారో తెలుసా అండి? వదిన తల్లితో సమానం అంటారు. తల్లి లాంటి దానిని కూడా చూడకుండా నా మీద చెయ్యి చేసుకున్నారండి. ఎంత మర్చిపోదామన్నా మరవలేకపోతున్నానండి. ఆ సంఘటన తలుచుకున్న కొద్దీ ఆమెకు దుఃఖం పెరిగిపోసాగింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. జానకి, ఇక అవన్నీ మర్చిపో. నీకు నేనున్నాను కదా. కాశీలో మనం కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. ఏది జరిగినా మన మంచికే అనుకో. వాళ్ళ స్వార్థపూరిత మనస్తత్వాలు త్వరగానే బయటపడ్డాయి. మన శరీరాల్లో సత్వ ఉన్నప్పుడే నిజానిజాలను గ్రహించగలిగాము. ఇది మన మంచికే అనుకో. ఆ విశ్వేశ్వరుడి సన్నిధిలో, ఆ గంగతల్లి సమక్షంలో, అన్నపూర్ణ వాకిటిలో బ్రతుకుని వెళ్ళదిద్దాం ప్రశాంత వదనంతో అన్నారు ఆయన. ఎంతో సంపాదించారు మీరు. క్షణం తీరిక లేకుండా 2 చేతులతోనూ ఆర్జించారు. కారు, బంగ్లా, నగలు, చదువులు మాత్రమే కాదు, వాళ్ళకి అవసరమైన సౌకర్యవంతమైన ఖరీదైన వస్తువులన్నీ సమకూర్చారు. వాళ్ళని తమ్ముళ్ళుగా మీరు కానీ, మరుదులుగా నేను కానీ చూడలేదు. సొంత బిడ్డల్లాగా సాకాము. అటువంటిది ఆస్తి అంతా వాళ్ళకి కట్టబెట్టి ఇప్పుడేమో చేతిలో చిల్లి గవ్వలేని బికారులాగా బతుకుని వెళ్ళదీయడం. అయ్యో, మీకు ఏ గతి పట్టిందండి? నేను బతికి ఉండగానే ఇలాంటి దుస్థితిని చూడాల్సి వస్తుందని అనుకోలేదు రోధించసాగింది ఆమె. ఏమిటి జానకి, మరీ పసిపిల్లలాగా? ఇప్పుడు మనకు ఏమైందని? ఆస్తి అయితే చేజిక్కించుకున్నారు కానీ నాలోని వాక్కును తీసుకోలేరుగా. అది నాకు సరస్వతీమాత ప్రసాదించిన వరం. అదే నాకు లక్ష్మీ కటాక్షం. రేపటి గురించి చింతించుకు. అన్నపూర్ణ సమక్షంలో మనకు ఏ లోటు ఉండదు జానకి. ఒకరినొకరు ఓదార్చుకుంటూ జీవిత సారాంశాన్ని నెమరు వేసుకోసాగారు. నిశీధిలో దూసుకుంటూ సాగిపోతుంది రైలు. శేషాద్రికి 13 ఏళ్ల ప్రాయంలో తల్లి పరమపదించింది. తండ్రి దివంగతుడయ్యి అప్పటికే 2 ఏళ్లు కావస్తోంది. 2 తమ్ముళ్ళు, 4-5 సంవత్సరాల వయసు వాళ్ళు. పాలుగారే ప్రాయంలో తల్లి తండ్రి దూరమవడంతో అన్నీ తానే అయ్యి కంటికి రెప్పలా వాళ్ళని సాకారు శేషాద్రి గారు. పిల్లల్ని చూసుకోవడం ఒకవైపు, బ్రతుకు తెరువు మరొక వైపు. నానా అవస్థలు పడి వాళ్ళని పెంచారు. జ్యోతిషంతో పాటు వాస్తు, ఆగమశాస్త్రాలు అభ్యసించారు ఆయన. తమ్ముళ్ళిద్దరికీ మంచి తిండి, మంచి చదువులు చెప్పించారు. 27 ఏళ్లప్పుడు అతని జీవితంలోకి జానకి ప్రవేశించింది. ఆడదిక్కులేని ఆ కుటుంబానికి ఆసరా అయింది. అన్నీ తానే అయ్యి శేషాద్రి గారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. అమ్మతనాన్ని మరుదులకు పంచిపెట్టింది. ఆ ఇంట ఆమె అడుగుపెట్టిన వేళ విశేషం కాబోలు శేషాద్రి గారి ఆదాయం గణనీయంగా పెరిగింది. అతడికి క్షణం తీరిక ఉండేది కాదు. ఇంటి ముందర అతడి గురించి కార్లు నిరీక్షిస్తూ ఉండేవి. జనం ఎక్కడెక్కడికో అతన్ని తీసుకుపోయి వాస్తు చూపించుకునేవారు. వేల కొలది రూపాయలు రాబడితో ఇంట్లో దేనికి లోటు ఉండేది కాదు. పెద్ద బంగ్లా,
కారు, పొలాలు, మామిడి తోటలు లాంటి చరాస్తులు సమకూర్చుకున్నారు. తమ్ముళ్ళు ఇద్దరికీ ఘనంగా పెళ్లిళ్ళు చేశారు. నగానట్ర ఏమి కొన్నా తోడికోడలు ముగ్గురికి సమానంగా కొనేవారు. తమ్ముళ్ళు ఇద్దరు ఉద్యోగాలు చేయసాగారు. పెద్ద తమ్ముడికి కొడుకు, కూతురు పుడితే రెండో వాడికి 2 ఆడపిల్లలు పుట్టారు. జానకికి మాత్రం కడుపు పండలేదు. భగవంతుడు అన్నీ ఇచ్చాడు, ఒక్క పిల్లలు తప్ప అనుకుంటూ అప్పుడప్పుడు బాధపడుతూ ఉండేది. మరుదుల పిల్లల్ని తన పిల్లలుగా భావించుకుని ముద్దు చేసేది. కాలక్రమంలో తోడికోడళ్ల మధ్య సయోధ్య కరువైంది. ఈర్ష్యాసూయలు చోటు చేసుకున్నాయి. చిలికి చిలికి గాలివాన అయ్యాయి. శేషాద్రి గారి దంపతులు పుణ్యకార్యాల కోసం చేసే ఖర్చు చూస్తూ అభద్రతా భావాలకిలోనే ఎదిరించారు వాళ్ళు. దాంతో ఆ ఇంట నిప్పు రాజుకుంది. చివరికి శేషాద్రి గారి ఆస్తి మొత్తం తమ్ముళ్ళ వశమయ్యింది. ఆస్తి అంతస్తు పోగొట్టుకున్న శేషాద్రి దంపతులు ఏకాకుల్లాగా కాశీకి బయలుదేరే పరిస్థితి ఏర్పడింది. వారణాసి రైల్వే స్టేషన్ అది. పుణ్యప్రదమైన ఆ ప్రదేశం తాలూకా ప్రశస్తిని తలుచుకుంటూ భూమి మీద కాలు మోపి నేల తల్లిని కళ్ళకద్దుకున్నారు శేషాద్రి గారు. వెనక లగేజీ బ్యాగులు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అని సరిచూసుకోసాగింది జానకి. ఆ కొత్త ప్రాంతపు పరిసరాలన్నీ పరిశీలిస్తూ ప్లాట్ఫారంపై నడుస్తున్నారు వాళ్ళు. మీరు తెలుగువారా, తమిళవారా? వెనక నుంచి ఒక సన్నని గొంతు వినిపించడంతో శేషాద్రి గారు అటువైపు చూశారు. తెల్లని రంగుదేహం, చిరునవ్వు మొహం, సంరక్షణ లేని జుట్టు, పుష్టిగా బుజ్జిగా ఉన్న 15 ఏళ్ల కుర్రాడు కనిపించాడు. చూస్తూ ఉంటే మీరు తెలుగువారిలాగా కనిపిస్తున్నారు, నవ్వుతూ అడుగుతున్నాడు. అవును బాబు, మేము తెలుగు వాళ్ళమే చెప్పారు శేషాద్రి గారు. ఎవరిని పడితే వాళ్ళను నమ్మేసి అలా చెప్పేయకండి, ఎవరు ఎలాంటి వారో ఏం తెలుస్తుంది? భర్త చెవిలో గుసగుసలాడింది జానకి. అతనితో ఆమె చెప్పింది ఏమిటో గ్రహించేశాడా కుర్రాడు. ఏమండోయ్, నేను మంచోడినే, నన్ను నమ్మితే మోసపోరు మీరు. గంగా స్నానం నుంచి విశ్వేశ్వరుడు, విశాలాక్షి, అన్నపూర్ణ మాత దర్శనాలు మాత్రమే కాదు, మంచి వసతి, గంగాహారతి అన్నీ దగ్గరుండి చూపిస్తాను. మీరు ఇక్కడ ఉన్నన్నాళ్ళు మీతోనే ఉంటాను. మీకు తోచినంత ఇవ్వండి, ఇక్కడ పరిసరాలన్నీ నాకు తెలుసు చెప్పాడు ఆ కుర్రాడు. శేషాద్రి గారికి ఆ బాలుడిని చూస్తే నమ్మాలనిపించింది. జానకి మాత్రం వాడి వైపు అనుమానంగా చూడసాగింది. చూడు బాబు, నీ పేరేమిటి అడిగారు శేషాద్రి గారు. పార్దు అని పిలుస్తారండి అందరూ చెప్పాడు ఉత్సాహంగా. సరే, మాతో పాటు ఉంటూ అన్నీ చూపించు నాయన, ఈ ప్రాంతం మాకు కొత్త చెప్పారాయన. అలాగే, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు మీరు అడిగాడు పార్దు. ఆ ప్రశ్నకి సమాధానం కోసం భార్య వైపు సందిగ్ధంగా చూశారాయన. ఎన్ని రోజులు అంటే ఏమో, ఉండాలని అనిపించిన నాళ్ళు ఉంటాం, అయినా మేము తిరిగి వెళ్ళడానికి ఏముందని, ఎవరున్నారని అన్నారాయన నర్మగర్భంగా. ఆ చివరి మాట వాహనాల రోదలో వినిపించలేదు పార్దుకు. రండి, ముందు బస్సు ఎక్కి ఆంధ్ర ఆశ్రమానికి వెళ్ళి రూమ్ బుక్ చేసుకుందాం అంటూ బయలుదేరదీశారు పార్దు. పార్దు సాయపడడానికని జానకి చేతిలో బ్యాగ్ అందుకోపోతే ససేమిరా అంటూ ఇవ్వలేదు ఆమె. ఎందుకనో ఆమెకి పార్దుని నమ్మబుద్ధి కావడం లేదు. జానకి ప్రవర్తన తన వైపు చూసి అనుమానపు చూపులు. పార్దు చిన్నగా నవ్వి, అమ్మగారు మళ్ళీ చెబుతున్నాను, నా వలన మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు, మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటానుగా, ఇక్కడ మీకు నేనున్నానుగా అన్నాడు పార్దు. చిన్న నోట పెద్ద భరోసా. శేషాద్రి గారు బాలుడి వైపు వాత్సల్యంగా చూశారు. ట్రాఫిక్ని తప్పించుకుంటూ నడిచి ఒక బస్సు దగ్గరికి చేరారు. లగేజీలను సర్దుకుని కూర్చున్నారు ముగ్గురు. బస్సులో చివరిన వెనక సీటులో చాప చుట్టి ఏదో లగేజీ మూట లాంటిది ఉంది. అటువైపు జానకి పరిశీలనగా చూడసాగింది. మూటలో నుంచి నిర్జీవ మనిషి పాదాలు బయటపడి కనిపించసాగాయి. భయంతో చిన్నగా అరుస్తూ భర్తని హత్తుకుపోయింది. ఆమెకు శవం అంటే విపరీతమైన భయం. పార్దుకి విషయం ఏమిటో అర్థమైంది. భయపడకండి అమ్మగారు, ఇక్కడివి మామూలే. చుట్టుపక్కల ఊళ్ళలో శవాల్ని దహనం కోసం గంగానది దగ్గరికి తీసుకువస్తారు. ఆటోల్లోనూ బస్సులోనూ తీసుకురావడం ఇక్కడ మామూలే చెప్పాడు పార్దు వాళ్లతో. అదేమిటి నాయన, అశౌచం కదా, అందరికీ మైల అంటదా ఆశ్చర్యపోతూ అడిగారు శేషాద్రి గారు. కాశీలో మైల అంటూ ఏమీ ఉండదండి, అందులోనూ ఇక్కడ శివదర్శనంతో సమానం చెప్పాడు పార్దు. బస్సు బయలుదేరింది. ఆమె పదే పదే వెనక సీటు వైపు తిరిగి భయంగా చూస్తూనే ఉంది. పార్దు కాశీ క్షేత్ర విశేషాలు చెబుతూనే ఉన్నాడు. వరుణ, అసి అనే 2 నదుల గంగలో ఇక్కడ కలియడం వల్ల వారణాసి అనే పేరు వచ్చింది. హిమాలయాలలో పుట్టి గంగా, రిషికేశ్, హరిద్వార్, అలహాబాదుల మీదుగా పయనించి కాశీ నగరాన్ని చేరుకుంటుంది. కాశీలో తనువు చాలించడం మోక్షదాయకం, ముక్తి మార్గం. కానీ అది అందరికీ లభ్యం కానిది. అలా కాశీపురం విశేషాలు చెబుతూనే ఉన్నాడు పార్దు. ఆశ్రమంలో రూము తీసుకున్నాక మీరు స్నానాలు గట్రా కానివ్వండి, నేను మళ్ళీ గంటలో వస్తాను అంటూ పార్దు ఎక్కడికో వెళ్ళిపోయాడు. సరిగ్గా గంట తర్వాత వచ్చి గంగా స్నానానికి వెళ్దాం రండి అంటూ తొందర చేయసాగాడు. శేషాద్రి, జానకిలు పార్దుతో పాటు రిక్షాలో నదీ తీరానికి బయలుదేరారు. కాశీ అంటే పురాతన ప్రశస్తమైన నగరం. కానీ ఇలా చిన్న చిన్న ఇరుకు సందులు, శుభ్రం లేని రోడ్లు ఏమిటో నేను ఊహించుకున్న కాశీలాగా లేదు పార్దుతో అసంతృప్తిగా చెప్పారు శేషాద్రి గారు. కాశీ అందాల్ని చూడాలంటే ఇలా రోడ్ల మీద నుండి కాదండి, గంగానది మీదుగా ప్రయాణిస్తూ
నదీ తీరాన ఉన్న కట్టడాలను స్నానఘట్టాలను చూస్తూ ఉంటే అప్పుడు అసలైన పురాతన నగర సౌందర్యం కనిపిస్తుంది చెప్పాడు పార్థు. అయితే మనం తప్పకుండా పడవ ప్రయాణం చేద్దామండి చిన్నపిల్లలాగా అంది జానకి. చేద్దాం, ఇప్పుడు కాదు, తర్వాత. ఈ సమయంలో ఈ ఘాట్లో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు కలిసి స్నానం ఆచరిస్తారట. ఇదే సమయానికి మీరు కూడా స్నానాలు చేస్తే చేసిన పాపాలన్నీ మఠమాయమైపోయి పుణ్యం వస్తుంది. అందుకే మిమ్మల్ని ఈ ఘాట్కి తీసుకువచ్చాను. పుణ్యగడియలు పోకముందే త్వరగా స్నానాలు కానివ్వండి అన్నాడు పార్థు. పొడి బట్టల బ్యాగు ఇక్కడ పెట్టండి, నేను కాపలాగా ఉంటాను అంటూ మెట్ల మీద చతికిలబడ్డాడు పార్థు. జానకి మళ్ళీ సంశయించడాన్ని చూసి శేషాద్రి గారు చిన్నగా కోపగించుకున్నారు. ఏమిటి జానకి ఇది? నమ్మకూడని వాళ్ళని నమ్మి ఎలాగూ మోసపోయాం, సమస్తము పోగొట్టుకున్నాము, ఇంకా ఏం మిగిలి ఉందని మనుషుల పట్ల అపనమ్మకం? నా భయం కూడా అదేనండి. అంతా కోల్పోయాం. దినం గడవడం కోసం ఏదో స్వల్పంగా దాచుకున్నాము, దానిని ఎవరైనా దోచుకుంటే మన గతి ఏమిటని నా భయం, అంతే అంది ఆవిడ. భర్తని కాదనలేక తమ వస్తువులను అయిష్టంగా పార్థు ముందు ఉంచింది. ఆనక ఒక్కో మెట్టు దిగుతూ గంగను సమీపించారు వాళ్ళు. గంగ స్పర్శతో తనువు మనసు పులకించిపోయాయి. గంగని స్తుతిస్తూ సతీ సమేతంగా స్నానమాచరించారు. ఆయన మనసంతా ఆనందంతోనూ తృప్తితోనూ నిండిపోయింది. అనంతరం విశ్వేశ్వరుని అన్నపూర్ణామాతను దర్శించుకున్నారు. ఆ పక్కనే ఉన్న అన్నదాన సత్రంలో తృప్తిగా పూజించారు. ఆ వీధుల గుండా నడిచి వస్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనిపించే శివలింగాన్ని విస్మయంగా చూస్తూ అబ్బురపడుతున్న శేషాద్రి గారిని చూసి పార్థు, కాశీ అంతా గంగామయం లింగమయమేనండి, అభిషేకాలు అర్చనలు అవసరం లేదండి, దోసడు గంగ చాలు భోళాశంకరుడు ప్రసన్నం కావడానికి చెప్పాడు పార్థు. సాయంత్రం గంగాహారతి చూస్తూ దంపతులిద్దరూ ఆనందంతో పులకించిపోయారు. గదికి చేరి నిద్రించే ముందర జానకి, గంగలో మునకలు వేసినప్పుడు మధురమైన అనుభూతికి లోనయ్యాను భార్యతో అన్నారు శేషాద్రి గారు. మనసంతా భక్తిభావంతో నిండి ఉన్నారు కదా, అందుకే అలా అనిపించి ఉంటుంది అన్నది ఆమె. లేదు జానకి, కళ్ళు మూసుకుని గంగలో మునక వేయగానే వేల వేల లింగాలు కళ్ళ ముందు సాక్షాత్కరించాయి. అంతేకాదు జానకి, హిమాలయాల్లో కైలాస పర్వతం కూడా దర్శించాను. ఓంకారనాదం లీలగా చెవుల్లో వినిపించేది. శంఖానాదం డమరుకం మిళితమై శబ్దాలు కూడా విన్నాను. ఇదంతా నా భ్రాంతి అని కొట్టి పారేయకు జానకి. నేను పొందిన దివ్యానుభూతుల్ని నీతోనే పంచుకుంటున్నాను. వాటిని మననం చేసుకుంటూ అలౌకికమైన ఆనందంతో చెప్పసాగారు శేషాద్రి గారు. జానకి ఆశ్చర్యవదనంతో చూస్తూ ఉండిపోయింది. మరుసటి ఉదయం తెలుగు తెలిసిన పూజారిని కలిసి ఇటువంటి అనుభూతులు ఎవరికైనా కలిగితే అర్థం ఏమిటని అడిగింది. పరమపద సోపానం, జీవి భగవంతునిలో ఐక్యమయ్యి పునీతమయ్యే తరుణం ఆసన్నమైంది. కోటి మందిలో ఒక్కరికి కూడా దక్కని మహాభాగ్యం. ఇంతకీ ఈ అనుభూతులు ఎవరికి కలిగాయమ్మా? ఆసక్తిగా అడిగారు ఆయన. ఆ మాటకి ఉలిక్కి పడింది జానకి. 2-3 అనుకుంటూ ఉంటే విన్నాను అంది తడబడుతూ. అతడు వేదాంతిలాగా నవ్వాడు. అక్కడ నుండి వడివడిగా నడిచి వచ్చింది. అన్నమాటే గాని మనసులో లేదు. అడుగులు తడబడసాగాయి, చేతులు వణుకుతున్నాయి. చూస్తుందన్న మాటే గాని కళ్ళ ముందులా పరిసరాలే అగుపించడం లేదు. మనసు అంతటిని దిగులు ఆవరించి వేసింది. తన భర్త ప్రాణ సమానమైన తన పెనిమిటి తనకి కాకుండా పోతాడా? తనను విడిచి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందా? అయ్యో, తనకి ఇప్పుడు ఏమిటి దారి? తను ఎలా బతుకుతుంది? ఊరు కాని ఊరిలో భర్త వియోగంతో ఎలా జీవిస్తుంది తను? ఈ కష్టకాలంలో చివరి దశలో తనకు అండగా ఉంటాడు అనుకున్న భర్త నిష్క్రమిస్తారా? అటు చూస్తే మరుదులు అలా, ఇటు చూస్తే భర్త ఇలా. ఈ వయసులో తను ఎలా బ్రతుకుని ఈడ్చుతుంది? అయ్యో భగవంతుడా, ఏమిటి పరీక్ష? మనసులోనే రోధించసాగింది జానకి. గదిలోనికి వచ్చి మంచం మీద బోర్ల పడి దుఃఖం తీరేదాకా వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ సమయంలో శేషాద్రి గారు అక్కడ లేరు. ఎందుకు ఆయనని ఒక్కసారి తనివితీరా చూడాలనిపించింది. ఆ తలంపు రాగానే ఒక్క ఉదుటున లేచి తలుపు గొళ్ళెం పెట్టి సత్రం అంతా అతని గురించి వెతకసాగింది. ఓ మూలన గట్టు మీద కూర్చుని దినపత్రిక చదువుకుంటూ అతను కనిపించేసరికి వడివడిగా నడిచి, మీరు ఇక్కడున్నారా అంటూ ఆయన పక్కకి వెళ్ళి చతికిలబడింది. భార్యని చూస్తూ, ఏమిటి జానకి ఆందోళనగా ఉన్నావు అడిగారు ఆయన. ఆ మాటకు తడబడింది ఆమె. ఎబ్బే లేదండి, గబగబా నడిచి వచ్చాను కదా, అందుకే కాస్త ఆయాసం అంతే అంది కప్పిపుచ్చుకుంటూ. ఆ రాత్రంతా ఆమె ఆలోచనలన్నీ భర్త చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. పెళ్ళి అయిన దగ్గర నుండి గతకాలపు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటే దిండులో మొహం దాడ్చుకుని వెక్కి వెక్కి ఎడవసాగింది. తెలియకుండా వచ్చిన మరణం కన్నా తెలిసి వచ్చిన మరణం నరకప్రాయం. తన భర్త సంపూర్ణ ఆరోగ్యవంతుడు, ఇంత హఠాత్తుగా మరణం ఎలా సంభవిస్తోంది? ఒకవేళ నిజంగా అలాగే జరిగితే ఎలా చనిపోతారు? గుండె ఆగిపోతుందా? లేదైనా యాక్సిడెంట్ అవుతుందా? రకరకాల ఆలోచనలు ఆమెను చిత్రవద చేస్తున్నాయి. చిచి, తన ఆలోచనలు ఏమిటి ఇంత నీచంగా సాగుతున్నాయి? తనని తాను సముదాయించుకుంటూ ఉంది. ఆ రాత్రి కంటి మీద కునుకు లేదు ఆమెకు. తెల్లవారిందో లేదో పార్థు వచ్చాడు. మొదట గంగా స్నానం, విశ్వేశ్వరుని దర్శనం, తర్వాత కాలభైరవుని గుడికి వెళ్దామని చెప్పడంతో నది దగ్గరకు బయలుదేరారు. జానకిలో ఉత్సాహం లేదు, దిగులుగా ఉంది, గుండెలో గుబులుగా ఉంది.
అది గమనించిన శేషాద్రి గారు, ఏమిటి జానకి, ఒంట్లో బాగాలేదా, ఏదైనా హాస్పిటల్కి వెళ్దామా అని అడిగారు ఆయన అనునయంగా. వద్దండి, ప్రయాణపు బడలిక తప్పించి మరి ఎలాంటి ప్రాబ్లం లేదండి అన్నదామె నిర్లప్తంగా. ఒంట్లో బాగాలేనప్పుడు చన్నీటి స్నానం ఎందుకు, రూమ్కి వెళ్ళి నాకు వేడి నీళ్ళతో స్నానం చేద్దు కానీ, గంగా స్నానం నేను ఒక్కడనే చేస్తాలే శేషాద్రి గారు స్నానానికి ఉపక్రమిస్తూ అన్నారు. గట్టు మీద పార్దు జానకి కూర్చుని ఉన్నారు. ఒక్కొక్క మెట్టు దిగుతూ గంగ దగ్గరికి వెళ్తున్నారు శేషాద్రి గారు. ఘాట్లో ఒకవైపున భక్తులు స్నానాలు చేస్తున్నారు. సరిగ్గా అప్పుడు జరిగింది ఆ సంఘటన. నడుము లోతు నీళ్ళలోనికి దిగిన శేషాద్రి గారు క్రింద మెట్టు మీద మునకవేసే ప్రయత్నంలో తూలి అదుపు తప్పి నీటిలోనికి పడిపోయారు. అతడినే తదేకంగా చూస్తున్న జానకి జరిగిన హఠాత్ పరిమాణానికి అరుస్తూ అటువైపు పరుగు తీసింది. సంగతి గ్రహించిన పార్దు క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా అతన్ని రక్షించాలని ఉరుకుతూ ప్రవహిస్తున్న నదీ నీటిలోనికి దూకాడు. ఈదుకుంటూ వెళ్ళి శేషాద్రి గారిని చేరుకున్నాడు. ఆయన అప్పటికే నీట మునుగుతూ తేలుతూ నీళ్లు తాగేసి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నడుము దగ్గర బిగించి కట్టిన శేషాద్రి గారి పంచెను పట్టుకుని అతన్ని నీటిపైకి తేల్చాలని ప్రయత్నించసాగాడు పార్దు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. గంగానది సుడులు తిరుగుతూ వాళ్ళిద్దరిని అడుగు భాగానికి లాగేసుకుంటుంది. జానకి గట్టు మీద గుండెలు బాదుకుంటూ రోధించసాగింది. దాంతో 2-3 స్థానిక గజయిత్తగాళ్లు సంగతి తెలుసుకుని సహాయపడడానికని నీటిలోనికి దూకారు. గుండ్రంగా తిరుగుతున్న నీటి ప్రవాహంలో ఎంతగా ఈదులాడుతూ ఉన్నా ఉపయోగం కనిపించడం లేదు పార్దుకి. తామిద్దరూ సుడిగుండంలో చిక్కుకుపోయారని గ్రహించాడు పార్దు. ఇదే విధానాన్ని మార్చుకుంటూ శేషాద్రి గారిని నీటిపైకి తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ విఫలమవసాగాడు. చివరికి బలాన్నంతా ఉపయోగించి ఆయన్ని సుడిగుండం నుండి వెలుపలకు నెట్టేశాడు. దాంతో అక్కడున్న ఈతగాళ్లు శేషాద్రి గారిని అందుకుని స్పృహలో లేని ఆయనని ఒడ్డుకు మోసుకుంటూ వచ్చారు. మెట్ల మీద పరుండబెట్టి పొట్టని బలంగా అదమసాగారు. నోటి వెంబటి ముక్కు వెంబటి నీళ్లు రాసాగాయి. పాదాలని అరచేతుల్ని రుద్దుతూ అతని శరీరంలో ఉష్ణాన్ని కలిగించసాగారు. జానకి అతడిని పట్టుకుని రోధించసాగింది. అనుకున్నదంతా జరిగిందని అతనిని బతికించమని చేతులు జోడిస్తూ 1000 దేవుళ్లను ప్రార్థించసాగింది. పదే పదే అతని పొట్టని ఒత్తుతూ కడుపులో ఉన్న నీరునంతటినీ కక్కించారు వాళ్ళు. కాసేపటికి శేషాద్రి గారిలో శ్వాస ఆడుతూ శరీరంలో కదలిక వచ్చింది. జానకి మొహంలో ఆనందం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని పార్దుతో పంచుకుందామని చుట్టుపక్కల గుమిగూడి ఉన్న జనాల్లో పార్దు కోసం వెతకసాగింది. పార్దు ఎక్కడా కనిపించలేదు. నీళ్లలోంచి అసలు బయటికి వచ్చాడా? లేదు, రాలేదు. ఈతగాళ్లు తన భర్తని మాత్రమే తీసుకువచ్చారు. అప్పుడు ఆ హడావుడిలో తను పార్దుని గమనించడం మర్చిపోయింది. అంతసేపు పార్దు నీళ్లలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. కాబోలు ఈ ఆలోచన కలగగానే భయంతో నిలువెల్లా వణికిపోయింది జానకి. ఆ పసివాడు ఒడ్డుకు చేరడానికి ఎంతలా కొట్టుమిట్టాడుతూ తప్పించిపోయాడో పాపం. ఆ బాబు పరిస్థితి తలుచుకోగానే గుండె కెలికినట్లు అయ్యింది ఆమెకి. ఏమండి, అబ్బాయి, మా అబ్బాయి నీళ్లలో అంటూ రోదనతో గొంతు బొంగురు పోతుంటే మాట కరువవుతున్న స్థితిలో నదివైపు చెయ్యి చూపిస్తూ సంజ్ఞలు చేయసాగింది. దాంతో స్థానిక ఈతగాళ్లు మళ్లీ నీటిలోనికి దూకారు. గంటసేపు ఈదులాడుతూ నీటిలో వెతికేసరికి అక్కడికి ఫర్లాంగు దూరంలో ప్రవాహంలో పొదలో దగ్గర చిక్కుకుని పార్థివ దేహం కనిపించింది. తీసుకువచ్చి మెట్ల మీద వేశారు. ఆ విగతజీవిని చూసిన వెంటనే చెవులు 2 మూసుకుని గట్టిగా అరిచింది జానకి. మ్రాన్పాడిపోయింది. దుఃఖంతో ఆమె శరీరం అంతా కంపించసాగింది. ఆ ఘటన ఆమె గుండెని పిండేయసాగింది. వస్తువులు, డబ్బు, తన మెడలో మంగళసూత్రం సైతం ఎత్తుకుపోతాడేమోనన్న సంశయంతో అనుక్షణం అనుమానించబడిన పార్థు ప్రాణాలను పణంగా పెట్టి తన మాంగళ్యాన్ని కాపాడాడు. అయినవాళ్ళు అన్నీ తీసుకుని తమని మోసగిస్తే కానివాడు అయినప్పటికీ ఆయువుని తమకు దారపోసి ఆయుష్ను ఇచ్చి ఆదుకున్న ఆపద్బాంధవుడు తన భర్తకు పునర్జన్మనిచ్చి పసిమొగ్గగానే రాలిపోయాడు. తొలి పొద్దులోనే వాలిపోయాడు. ఒక చెంప నీళ్లు, ఒక చెంప పాలు, ఏ తల్లి కన్న బిడ్డడో ప్రాణబంధుడయి తన ప్రేమబంధాన్ని నిలిపాడు. పార్థు తలపులు తలుచుకుంటున్న కొలది ఆమెని కలిచివేయసాగాయి. దుఃఖం పెళ్ళుబిక్కుతోంది. కన్నీరు వరదవుతూనే ఉంది జానకి. అయ్యో భగవంతుడా, నా బిడ్డను తీసుకుపోయావా? ఎంత పని చేశావు దేవుడా! ఇప్పటిదాకా చెంతనే ఉన్న బిడ్డ పార్థు నా తండ్రివి కదూ. లేనాయనా, లేచి ఈ అమ్మ వైపు ఒక్కసారి చూడవు. ఈ గుండె కొత్త భరించలేకపోతున్నాను బాబు, ఈ శోకాన్ని తట్టుకోలేకపోతున్నాను నాయనా. నా తండ్రి పార్థు లేనాయనా. ఆ బాలుడి పార్థివ దేహం ఒడిలోనికి చేర్చుకుని ఒళ్ళంతా తడిమేస్తూ అక్కున చేర్చుకుని గుండె పగిలేలా రోధిస్తూనే ఉంది జానకి.